శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అందరూ కూడా ఈ మధ్యకాలంలో లలితా సహస్రనామం కావచ్చు, దేవీ ఖడ్గమాల కావచ్చు, దేవీ కవచ మార్గల కీలక, ఇలా అనేక రకమైనటువంటి అమ్మవారి యొక్క స్తోత్రాలన్నీ కూడా పారాయణం చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. చాలా సంతోషం. కానీ ఈ క్రమంలో చాలామంది కూడా ఈ మధ్యకాలంలో నేను అనేక చోట్ల విన్నాను, వాళ్ళందరికీ వాళ్ళ స్వయం గురువులై పుస్తకాన్ని చూసి వాళ్ళందరికీ వాళ్ళే చదువుకుంటున్నారు. కానీ గురువు యొక్క ప్రాముఖ్యత గురించి మనకి చెప్తారు. వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. సత్యం వద ధర్మంచర అంటారంటే సత్యాన్ని చెప్పు, ధర్మాన్ని ఆచరించు అని అర్థం. పుస్తకంలో తప్పుండి లేకపోతే మనకి చదవడం సరిగ్గా చేతకాక సత్యం వద దగ్గర సత్యం వధ అన్నామనుకోండి, ఏమైంది? సత్యాన్ని చెప్పు బదులు సత్యాన్ని చంపేయి అని ఉన్నది. అదేవిధంగా దేవీ కవచంలో ఇంకొక శ్లోకం ఉన్నది. గోత్రమింద్రాణి మే రక్షేత్ పశూన్ మే రక్ష చండికే పుత్రాన్ రక్షేన్ మహాలక్ష్మీర్ భార్యాం రక్షత భైరవి అని. దాని అర్థం ఏమిటంటే, పూర్వకాలంలో ఒక ఆయన వివాహం చేసుకున్నాడు, సంవత్సరం తిరిగేసరికి భార్య వెళ్ళిపోయింది, మరలా వివాహం చేసుకున్నాడు, మరలా వెళ్ళిపోయింది, మరలా వివాహం చేసుకున్నాడు, మరలా వెళ్ళిపోయింది. ఇవి చేసేది లేక గురువుగారి దగ్గరకు అడిగారు. గురువుగారు ఏంటి నా జీవితం అంటే, ఆయన జాతకం అంతా చూసి బాగానే ఉందయ్యా, ఏం ప్రాబ్లం ఏమీ లేదు అన్నాడు. లేదు గురుగారు ఇలా జరుగుతుంది. అవునా, అయితే ఒక పని చేయి, నా ఆశ్రమంలో ఒక వారం రోజులు ఉండు, నేను చూస్తాను ఏం చేస్తున్నావో ఏమిటి అన్నాడు. ఆయన దైనందిన జీవితంలో ఉదయాన్నే లేచాడు, కాలకృత్యాలన్నీ తుడుచుకుని పారాయణం చేస్తున్నాడు. పారాయణంలో దేవీ కవచంలో ఎక్కడైతే పుత్రాన్ రక్షేన్ మహాలక్ష్మీర్ భార్యాం రక్షత భైరవి అనే దగ్గర ఆయన భార్యాం భక్షత భైరవి అన్నాడు. అంటే అమ్మ, నా సంతానాన్ని, నన్ను, నా భార్యని రక్షించు అనే దగ్గర నా భార్యని భక్షించు అంటే నైవేద్యంగా తీసుకొని అంటున్నాడు. ఎప్పుడైతే అమ్మవారికి నైవేద్యం పెట్టాడో అమ్మవారు స్వీకరించేసింది. అలా ప్రతి సంవత్సరము అమ్మవారికి భార్యను నైవేద్యంగా సమర్పిస్తున్నాడు. అంటే చూడండి, అమ్మవారు నా సంతానంలే అని వదిలేలే, ఇక్కడ వాడు ఇచ్చాడు, తీసుకుంది అమ్మవారు. అదేవిధంగా అందరూ కూడా ఈ యొక్క కథను విని జాగ్రత్తగా మన జీవితంలో ఏది సత్యము, ఎలా చేస్తే అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది అని తెలుసుకొని తద్వారా పారాయణం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి. లేకపోతే విపరీతమైనటువంటి అర్థాలు వచ్చి తద్వారా అమ్మవారికి ఆగ్రహానికి గురవుతారు. అందరూ కూడా తెలుసుకోగలరని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.